డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ ఆగస్టు 27కి సంబంధించినటువంటి వాక్య భాగం 1 కొరింథీ 1వ అధ్యాయం. దాని మీద ధ్యానిద్దాం. 1వ అధ్యాయం అంతా కాదు, మొదటి 2 వచనాలు ఇంట్రడక్షనే. ఈ పత్రికకి ఇంట్రడక్షనే. దానిలో నేర్చుకోవలసినటువంటి ముఖ్యాంశం ఉన్నది ఈ ధ్యానాలు. దాన్ని సరిగా అర్థం చేసుకుంటే మన థియాలజీ సరిగా ఉన్నట్టుగా ఉంటుంది. ఏంటంటే ఇది థియాలజీ చెప్తున్నారు, ఇది డివోషన్ అంటున్నారు కదా అని అనొచ్చు. మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మన అవగాహన, మన థియాలజీ సరిగా ఉండదు. సరిగా ఆలోచన కానీ థియాలజీ కానీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే మన ధ్యానం ఎట్లా సరిగ్గా ఉంటుంది? కాబట్టి ఇప్పుడు ఈ ధ్యానాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత మీరు గమనించారో గమనించలేదు. వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవటం, అది ఫస్ట్ స్టెప్. చేసుకుని దాన్ని ధ్యానించాలి, చేసుకుని దాన్ని అప్లై చేసుకోవాలి. ఆ రెండు అన్నమాట. కాబట్టి మామూలుగా డివోషన్స్కి ఉన్నదానికి దీనికి మీరు తేడా చూడాలి. మా ఎయిమ్ ఏంటంటే సరిగా వాక్యాన్ని అర్థం చేసుకుని దానిపై ధ్యానించు. సరిగా అర్థం చేసుకోవటాన్ని థియాలజీ అంటాం. ఓకే, డాక్ట్రిన్ అంటాం. డాక్ట్రిన్, థియాలజీ. ఓకే, థియాస్, లోగోస్. థియాలజీ అంటే థియాస్, లోగోస్, దేవుని గురించినటువంటి సత్యాలు. లోగస్ అంటే ఇక్కడ సత్యం. లోగస్ అంటే వాక్యం అనొచ్చు, లోగస్ అంటే థింగ్స్ అనొచ్చు, లోగస్ అంటే సత్యం అనొచ్చు. కాబట్టి దేవుని గురించినటువంటి సత్యం. తర్వాత ఈ దేవుని గురించినటువంటి ఆ థియాలజికల్ సిస్టమాటిక్ థియాలజీలో 6 భాగాలని అవి చెబుతాను. సిస్టమాటిక్ థియాలజీ ప్రకారం ఏంటి అని అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. జస్టిఫికేషన్ అంటారు సిస్టమాటిక్ థియాలజీలో. జస్టిఫికేషన్ సిస్టమాలజీ చాలా సులువు. దాన్ని బట్టి బైబిల్లో ఏ సత్యాలు ఉన్నాయో అర్థం చేసుకోవటానికి లాజికల్గా ఉంటుంది అన్నమాట. కానీ సిస్టమాటిక్ థియాలజీ డేంజరస్ కూడా. ఎందువల్లంటే సిస్టమాటిక్ థియాలజీ ఒక అంశం ఉంటుంది అనుకోండి, దానికి చెందినటువంటి వాక్య భాగాలని రుజువుగా చేసుకుంటాం. దీనిపై ఆధారపడి ఇది చెబుతున్నామండి అని అంటాం. వీటి సందర్భాలు మనం తెలుసుకోకపోతే వీటి నుండి వచ్చేటువంటి సారాంశం కూడా తప్పు అవుతుంది అన్నమాట. ఏ సందర్భంలో ఆ సందర్భంలో అదే చెబుతుందా, ఈ సందర్భంలో ఇది చెబుతుందా, ఈ సందర్భంలో ఇది చెబుతుందా? చాలా వరకు ఈ సిస్టమాటిక్ థియోలోజియన్స్ ఈ వాక్యాలు వాడతారా కానీ ఆ సందర్భంలో ఆ అర్థం ఇస్తున్నదా అనేది గమనించుకోరు. కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ ఆ దృక్పథంలో చూస్తే చాలా డేంజరస్. సిస్టమాటిక్ థియాలజీ అవసరం. ఎందుకు అవసరం అంటే ఈ మన యొక్క మైండ్ సిస్టమాటిక్గా ఉండాలి. ఇప్పుడు ఒక గది, ఏ గది అన్నా చూసుకోండి, కుర్చీలు ఒక వరుసలో పెడతాం. ఎక్కడ పడితే అక్కడ పడేయం కదా. వరుసలో నీట్గా వరుసలో కూర్చోవాలి. ఎవరన్నా కూర్చున్నప్పుడు వస్తువులు కూడా కిచెన్లో అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం. ఎక్కడైనా సరే మైండ్కి ఆ విధంగా అమర్చుకోవాలి అనేటువంటి ఆ కుతూహలత, ఆ అవసరత ఉంటుంది మైండ్కి. కాబట్టి మనం నేర్చుకునేటువంటి దైవిక సత్యాలు సిస్టమాటిక్గా ఉండాలి అని ఆశిస్తుంది మన మైండ్. సిస్టమాటిక్ థియాలజీ అవసరం. సిస్టమాటిక్ థియాలజీని బట్టి ఇంకేంటి అని అంటే, మరి కొంతమంది సిస్టమాటిక్గా లాజికల్గా వచ్చి మనతో ఆర్గ్యూ చేస్తారు. మనకు కూడా ఆ సిస్టంగా ఉంటే వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశ్నలకి, వాళ్ళు చెప్పేటువంటి
ఆ, సత్యాలని అసత్యం చెప్పేదానికి మనం విరుగుడిగా దాన్ని స్పందిస్తూ దాన్ని రీబట్టలు చేయొచ్చు అన్నమాట. దాన్ని అపాలజెటిక్స్ అంటారు. కాబట్టి సిస్టమేటిక్గా మనం నేర్చుకోవాలి. కానీ దానిలో డేంజర్ ఏంటంటే ఏ వచనం వాడినా కానీ ఆ సందర్భంలో ఆ వచనం అది చెప్తుందా అటువంటి గ్రహించుకునే దాన్ని వాడుకోవాలి, లేకపోతే ఆ వచనాన్ని వాడుకోకూడదు. ఇప్పుడు సిస్టమాటిక్ థియాలజీలో 2 మాటలు ముఖ్యమైనటువంటి మాటలు ఉంటవి. అవి ఏంటి అని అంటే జస్టిఫికేషన్ అండ్ శాంక్టిఫికేషన్. జస్టిఫికేషన్ అని అంటే ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడటం, నీతిమంతునిగా తీర్పు తీర్చబడటం. కోర్టులో వాడేటువంటి మాట. వాడు పాపియే, అయితే కోర్టులో నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు యేసుప్రభుని చూసి పాపిని నీతిమంతుడిగా తీర్చాడు. ఎందుకంటే ఆ పాపి యేసుక్రీస్తుని నమ్మాడు కాబట్టి. యేసుప్రభు యొక్క నీతి ఆ పాపికి దేవుడు అన్వయిస్తాడు. అది జస్టిఫికేషన్ అన్నమాట. దాన్నే రక్షణ అంటాం, దాన్నే మారు మనసు అంటాం, దాన్నే మరి జస్టిఫికేషన్ అని అంటాం. నీతిమంతుడిగా తీర్చబడటం. నీతిమంతుడిగా తీర్చబడిన తరువాత నీతిమంతుడిగా జీవిస్తాడు. నీతిమంతుడిగా జీవించక ముందు నీతిమంతుడిగా తీర్చబడాలి. నీతిమంతుడిగా తీర్చబడటాన్ని ఆయన ఏమంటారంటే పరిశుద్ధుడు అంటాం. పరిశుద్ధుడు, ఇంగ్లీష్లో సెయింట్ అంటాం. ఇప్పుడు మదర్ టెరిసా సెయింట్ అయింది. బైబిల్ ప్రకారం ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో అప్పుడు సెయింట్ అవుతాడు. ఓకే, ఆయన విశ్వాసాన్ని బట్టి, యేసు ప్రభువుని విశ్వసించడాన్ని బట్టి, సువార్తని విశ్వసించడాన్ని బట్టి సెయింట్ అవుతాడు. సెయింట్ అయిన తర్వాత సెయింట్ లాగా జీవిస్తాడు, పరిశుద్ధుడిలాగా జీవిస్తాడు. అది ప్రాసెస్ అన్నమాట. ఇది ఒకసారి జరిగేది. ఇది జస్టిఫికేషన్ అనేది ఒకసారి జరిగేది. శాంక్టిఫికేషన్ అనేది ఇక జీవితాంతకాలం జరిగేది. అది ప్రాసెస్ అన్నమాట. ఆ విధంగా సిస్టమేటిక్ థియాలజీ చెబుతుంది. ఓకే, నీతిమంతుడిగా జీవించడం, లేకపోతే పరిశుద్ధునిగా. 1 కొరింథీ 1వ అధ్యాయం మొదటి 2 అధ్యాయాల్లో ఈ విధంగా ఉండదు, వేరుగా ఉంటుంది. ఏంటంటే నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చబడ్డాడు అని జస్టిఫికేషన్తో సమానంగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అప్పటికి అయిపోయింది. ఇక్కడ జస్టిఫికేషన్ అనే మాట వాడకుండా ఇక్కడ శాంక్టిఫికేషన్ అనే మాట వాడాడు అపోస్తలుడైన పౌలు. ఓకే, మీరు పరిశుద్ధులు అయ్యారు, పరిశుద్ధులుగా ఎన్నుకొనబడినటువంటి వాళ్ళు అని జస్టిఫికేషన్ బదులు శాంక్టిఫికేషన్ వాడతారు. కాబట్టి పరిశుద్ధుడిగా అయినటువంటి వాళ్ళు మీరు పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు పిలుస్తున్నాడు. వాళ్ళ పిలుపు ఏంటి అంటే పరిశుద్ధ జీవితం జీవించాలనేది. ఓకే, కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ ఎట్లా చెబితే దానికి విభిన్నంగా ఉంటుంది అని గుర్తించాలి. కాబట్టి ఎప్పుడు కూడాను ఈ విధంగా బైబిల్ చెబుతుంది అని ఆ నిర్ణయానికి రాకూడదు. ఎందుకంటే కొన్ని రిఫరెన్స్లో దీనికి డిఫరెంట్గా ఉన్నది. ఆ రిఫరెన్స్లో ఇదొకటి, అది మీరు గమనించుకుంటే పర్లేదు. కాబట్టి మనం పరిశుద్ధులం అయ్యాం కాబట్టి
పరిశుద్ధ జీవితం జీవించడానికి మనం పిలువబడ్డాం. చెప్పాను 3 రకాలైనటువంటి పిలుపులు. దేవుని దగ్గరికి రావటానికి అదొక పిలుపు, ఆ పిలుపుకి తగినట్టుగా జీవించటానికి రెండవది, మూడవది ఏంటంటే దేవుని సేవించటానికి. ఓకే, దేవుని దగ్గరికి రావటానికి వచ్చినటువంటి వాళ్ళుగా పరిశుద్ధ జీవితం జీవించటానికి దేవుడు పిలుచుకున్నాడు. తర్వాత ఆయనకి సేవ చేయాలి. ఇప్పుడు మనం చదువుకుందాం 1 కొరింథీ 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడిగా నుండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా దేవుని సంఘం అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, ఇక్కడ ప్రాసెస్ లాగా లేదు, సర్టిఫికేషన్ లాగా వాడబడింది. పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయునది. నీతిమంతునిగా తీర్చబడుటకు జస్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుటకు శాంక్టిఫికేషన్ మధ్యనున్న భేదమును గుర్తించుటకు ఇవాంజలికల్ సామాన్యంగా ఒక సన్నని గీత గీస్తారు. అంటే జస్టిఫికేషన్కి శాంక్టిఫికేషన్కి అవి డిఫరెంట్ అని సన్నని గీత గీస్తారు. ఆ గీత గీయటం తప్పు అని చెప్తున్నాడు. పాపిని దేవుడు నీతిమంతుగా ఎంచుట, నీతిమంతునిగా తీర్చబడుట అని అంటారు. ఇది వ్యక్తి యొక్క నీతిని ఆధారం చేసుకుని తీర్చిన తీర్పు కాదు, కానీ పాపికి బదులుగా క్రీస్తు మరణాన్ని దేవుడు అంగీకరించినందున ఈ తీర్పు జరిగినది. ఆ జస్టిఫికేషన్ గురించి మనం తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఈ పారాగ్రాఫ్ ప్రతి పారాగ్రాఫ్ కూడా ముఖ్యమే. జస్టిఫికేషన్కి, శాంక్టిఫికేషన్కి సిస్టమాటిక్ థియాలజీ ఇచ్చేటువంటి నిర్వచనం చాలా ముఖ్యం. పాపికి బదులుగా యేసుక్రీస్తు చనిపోయాడు కాబట్టి క్రీస్తు యొక్క నీతి ఆయనకి ఆపాదించబడింది. క్రీస్తు నీతిని దేవుడు పాపికి ఆపాదిస్తాడు. విశ్వాసి జీవిత యాత్ర ఈ విధంగా మొదలైనట్లు దీన్ని బట్టి విశ్వాసిగా గుర్తింపు కలుగుతుంది. విశ్వాసి దృక్పథంలో ఈ తీర్పు ఒకే ఒక్కసారి అనుభవించేదిగా ఉంటూ, ఒకే ఒకసారి మరణించిన క్రీస్తు ద్వారా దేవుడు సాధించిన శ్రేష్టమైన ఉద్దేశాలతో ముడిపడి ఉన్నది. ఆ ఉద్దేశంతో క్రీస్తు ఒకే ఒకసారి మరణించి, ఎందుకు మరణించాడు? దేవునికి ఒక ఉద్దేశం ఉందన్నమాట. ఆ విధంగా మరణించాన్ని బట్టి ఆ ఉద్దేశాలు నెరవేరుస్తున్నాయి. ఆ ఉద్దేశాలతో ఈ యొక్క జస్టిఫికేషన్ అనేది ముడిపడి ఉన్నది. దానికి భిన్నంగా ప్రొటెస్టెంట్స్ ఆ సాంప్రదాయంను బట్టి, అంటే రోమన్ క్యాథలిక్స్ వేరుగా భావిస్తారు. విశ్వాసులు క్రమంగా ప్రోగ్రెసివ్గా పరిశుద్ధులుగా తయారయ్యే ప్రక్రియను పరిశుద్ధపరచబడుట అంటే శాంక్టిఫికేషన్ అని తలస్తారు. ఇప్పుడు నేను నా మాటల్లో చెప్పిన దాన్ని ఈయన చెప్తున్నాడు. పరిశుద్ధపరచబడుట అనేది దానికి గ్రీక్ పదం ఒక్కటే. ఇది ఒకే ఒకసారి అనుభవించేది కాదు, అది ప్రాసెస్. జీవిత యాత్ర అంతటిలో అనుభవించే అనుభవం. నూతన ఆకాశము, నూతన భూమి అంటే పరలోకం వచ్చేంత వరకు ఇది పూర్తి కానిటువంటి ప్రాసెస్, ప్రక్రియ. మనల్ని నీతిమంతులుగా పరిగణించే
న్యాయ తీర్పు కాదు, జస్టిఫికేషన్ కాదు, ఇది శాంక్టిఫికేషన్. ఈ శాంక్టిఫికేషన్ ద్వారా ఏం జరుగుతుంది? మనకు దేవుని యొక్క శక్తి అనుగ్రహించబడుద్ది. దాన్ని బట్టి మన జీవితాలు రూపొందించబడతాయి, మారతాయి, బిబ్లికల్ పరివర్తన చెందుతాయి. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించని ఎడల తరచుగా దేవుడు అనుగ్రహించే నీతి తీర్పు, జస్టిఫికేషన్ స్పష్టంగా అర్థం చేసుకోలేం. కాబట్టి ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ని కనిపెట్టాలి. నీతి తీర్పును నైతిక జీవితపు ఎదుగుదలతో పొత్తు పెట్టుకొని ఎడల ఆ న్యాయ తీర్పు స్వభావం కనిపించదు. ఇప్పుడు జస్టిఫికేషన్కి శాంక్టిఫికేషన్కి ఆ డిఫరెన్స్ చూడకపోతే ఆ జస్టిఫికేషన్ అనేది అది మాయమైపోద్ది. ఆ దొడ్డి గుమ్మం గుండా ఏదో ఒక రీతిగా అది మాయమైపోవటమే కాదు, స్వనీతి కార్యాలకు ఆహ్వానించినట్టుగా ఉంటుంది. మరలా చదువుతాను దాన్ని. శాంక్టిఫికేషన్ని జస్టిఫికేషన్తో సమానంగా చూసిన ఎడల అప్పుడు ఏమవుద్ది? జస్టిఫికేషన్ అనేది డొంకదారి కనిపించదు. జస్టిఫికేషన్ అనేది కనిపించకుండా ఏమవుతుంది? స్వనీతి కార్యాలకు దారి తీస్తుంది. ఓకే, జస్టిఫికేషన్ అంటే శాంక్టిఫికేషను నువ్వు స్వక్రియలు చేసుకో అనేది జస్టిఫికేషన్. లేకపోతే మన నీతి క్రియలు స్వనీతి క్రియలు అయిపోతాయి. చాలా ముఖ్యమన్నమాట జస్టిఫికేషన్ అనేది అర్థం చేసుకోవాలి. ఈ హెచ్చరిక సముచితమైనదే, మంచిదే, జాగ్రత్త అని సిస్టమాటిక్గా అనేది చెబుతుంది. అది మంచిది. నీతి తీర్పును గూర్చి, జస్టిఫికేషన్ గూర్చి పౌలు నొక్కి చెప్పుతున్న సత్యాన్ని మనము మెలకువతో ఎల్లప్పుడూ ఆ జస్టిఫికేషన్ని కాపాడాలి. కానీ ఈ విశ్లేషణ ద్వారా పరిశుద్ధీకరణ శాంక్టిఫికేషన్కి చెందిన పదజాలమునకు మేలు చేయటం లేదు. ఇది పదజాలం అన్నమాట, వర్డ్స్. ఓకే, పదజాలమునకు మేలు చేయదు. ఇది జస్టిఫికేషన్ కాపాడుతుంది, కానీ శాంక్టిఫికేషన్ అనేది సిస్టమాటిక్ థియాలజీ చెప్పినట్టుగా ఉండదు. బైబిలు శాంక్టిఫికేషన్ అనేటువంటి పదాన్ని వేరుగా కూడా వాడుతుంది. కాబట్టి ఆ శాంక్టిఫికేషన్ అనేటువంటి పదజాలానికి అది నష్టం చేస్తుంది, మేలు చేయదు. పౌలు రచనలను క్షుణ్ణంగా అభ్యసించిన వ్యక్తులు గ్రహించినట్లు ప్రజలు శుద్ధీకరించబడినట్లు వారి స్థాయిని, వారి పొజిషన్ని అర్థం చేసుకున్నటువంటి దాంతో ముడిపడి ఉందన్నమాట. రీసెర్చ్ చేసి క్షుణ్ణంగా అభ్యసించినటువంటి వ్యక్తులు గమనిస్తారు. ఈ శాంక్టిఫికేషన్ అనేది శుద్ధీకరించబడినట్లు అయిపోయింది, వారి స్థాయిని వివరిస్తున్నట్లు, అంటే జస్టిఫికేషన్ లాగా పొజిషనల్ అయిపోయింది. అది ప్రాసెస్ కాదు అనే అర్థంతో లేక దాని నిర్వచనంతో ఈ పదమును కొన్నిసార్లు పౌలు వాదిస్తున్నాడు. అనగా విశ్వాసులు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డారు, అయిపోయింది, ప్రత్యేకించబడ్డారు. అందును బట్టి అప్పటికే వారు పరిశుద్ధపరచబడ్డారు. నిర్వచనానుసారంగా వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. ఇలాంటి వాక్య భాగాలను బట్టి క్రమేణ పరిశుద్ధతలో ఎదుగుతున్నారని అర్థం ఎక్కడ వర్తించదు. శాంక్టిఫికేషన్ అనేది ప్రాసెస్ అనేది దాన్ని ఈ వచనానికి అంటుకట్టకూడదు.
ఇలాంటివి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధులు, పరిశుద్ధపరచబడిన వారుగా పౌలు చెప్పుతున్న వాక్య భాగాలలో ఎక్కువ భాగము ఈ శ్రేణికి సంబంధించినది. 1 కొరింథీ 1:2 తప్పనిసరిగా ఈ శ్రేణికి చెందినది. కొరింథీలోనున్న దేవుని సంగమనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని పౌలు చెప్పుచున్నాడు. కొరింథీయులు అప్పటికే పరిశుద్ధపరచబడిన వారు, ప్రాసెస్ కాదు, జస్టిఫికేషన్ లాగా వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, దేవుని కొరకై ప్రత్యేకించబడ్డారు. కాబట్టి పరిశుద్ధత కొరకు పిలువబడ్డారు. పరిశుద్ధత కొరకు, పరిశుద్ధ జీవితం జీవించుట కొరకు పిలువబడ్డారు. అనగా వారి పిలుపుకు తగినట్లు వారు జీవించుటకు పిలువబడ్డారు. సామాన్యంగా చెప్పిన ఎడల ఈ విషయంలో వారు ఆశ్చర్యకరంగా పోతున్నారని మిగిలిన భాగములను బట్టి గుర్తించగలం. ఏంటి? కొరింథీయులు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పరిశుద్ధ జీవితం జీవించాలని దేవుడు పిలుచుకున్నాడయ్యా, మీరు ఆ విధంగా చేయట్లేదు అని ఆ మాటల్లోనే పౌలు కొరింథీయులని హెచ్చరిస్తున్నాడు. పరిశుద్ధ జీవితం మీరు పరిశుద్ధులు అయ్యారు, మీరు బిలీవర్స్. పరిశుద్ధ జీవించటానికి దేవుడు మీరు పిలుచుకున్నాడు. మరి మీరెట్లా ఏం చేస్తున్నారేంటి? వార్నింగ్ ఇస్తూ మొదటి 2 వచనంలో ఆయన చెబుతున్నాడు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెబుతున్నాడు. మీరు ఆ విధంగా పిలువబడ్డారాయా, అయితే మీరు తగినట్టుగా మీరు జీవించట్లేదు. నిజానికి పరిశుద్ధీకరణ అనే పదం వాడకుండా, అంటే ఆ మాటలు వాడకుండా పరిశుద్ధ జీవితం జీవించండి అనే భాగాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫిలిప్పీ 3. మరలా చెప్తాను. నిజానికి పరిశుద్ధీకరణ అనే పదమును వాడకుండా పరిశుద్ధతలో ఎదిగి అభివృద్ధి చెందవలనని చెప్పుతున్న వాక్య భాగములు ఎన్నో ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఫిలిప్పీ 3. ఈ భాగమును ధ్యానించుటతో మొదలు పెట్టుకోవచ్చు. ఎన్నో ఉన్నాయి. ఆ పరిశుద్ధీకరణ, శాంక్టిఫికేషన్ అనే మాట వాడకుండా పరిశుద్ధ జీవితం జీవించండి అని భయపడినటువంటి వాక్య భాగాలు ఎన్నో ఉన్నాయి. ఫిలిప్పీ 3:12-16 చదువుకుందాం. ఇదివరకే నేను గెలిచి తిని అని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తిని అయినను నేను అనుకొనుట లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుతున్నాను. చాలా గంభీరమైనటువంటి మాట. దేవుడు ఎందు నిమిత్తమై నన్ను పట్టుకున్నాడో, ఇప్పుడు ఈ కారణం ఎందు నిమిత్తమై దేవుడు ఆ యొక్క ఉద్దేశాన్ని పట్టుకున్నాడు, ఆ ఉద్దేశాన్ని మనసులో ఉంచి దేవుడు పట్టుకున్నాడు. దానిని దేవుడు పట్టుకున్నటువంటి రీతిగా నేను కూడా పట్టుకోవాలి అనేటువంటి ఆశతో ఆయన ముందుకు పరిగెత్తుతున్నాడు. అది పందెంలోనే ఉన్నాడు. ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితునైనను నేను అనుకున్నట్లు లేదు, అది పట్టుకోవాలి. దేవుని యొక్క ఆ గురి. ఇప్పుడు రన్నింగ్ రన్నర్ ఏం చేస్తాడు? అథ్లీటు పరిగెత్తుతూ ఉంటాడు. ఎందుకు? ఆ గీతని, ఆ గురికి చేరాలి అనేటువంటి ఆశతో. ఆ గురి ఏంటి? క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క గురి. దేవుని నా విషయంలో ఏ గురి అయితే కలిగి ఉన్నాడో ఆ గురిని పొందటానికి నేను కూడా పరిగెత్తున్నాను.
క్రీస్తు యేసు చేత పట్టబడితును, దానిని పట్టుకొనవలనని పరుగెత్తుతున్నాను. 13 నెక్స్ట్ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నది మరచి ఉన్నందున ఇక తిరిగి చూడలేదయ్యా. ఇక ఎన్నో 3వ అధ్యాయం మొదట్లోనే చెప్తాడన్నమాట. నేను ఎంతో గొప్ప కార్యాలు చేశాను యూదుడిగా అని 7 విషయాలు చెప్తాడు. అవన్నీ కూడాను పెంటతో సమానం. ఇక వాటిని వైపు చూడను. వాటిలో ఏదో ఘనత గొప్ప ఉన్నది. ఇక యూదుడిగా నేను అసలైన సిసలైనటువంటి యూదుడిగా నిబంధన ప్రకారం జీవించాను, అదంతా మర్చిపోతానయ్యా. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు, అది ముందుంది, పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అది శాంక్టిఫైడ్ లైఫ్ అన్నమాట. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము, ఈ అవగాహన కలిగి ఉందాము. అప్పుడు దేని గురించి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగిన యెడల అది దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనము లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాం. కాబట్టి పరిశుద్ధ జీవితంలో ఎదిగేటటువంటి రీతిగా ఉన్నటువంటి హెచ్చరికలు ఇవి. ఓకే, ధ్యానించుడితో ఇక్కడనున్న ఆత్మీయ అభివృద్ధిని పరిశుద్ధీకరణగా సిస్టమాటిక్ థియాలజీకి చెందిన పదముగా దీనిని వాడుటలో దోషమేమీ లేదు. అంటే ఎదగటం పరిశుద్ధ జీవితంలో ఎదగటం అది శాంక్టిఫికేషన్ అని అనొచ్చు, దానిలో ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలో, 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో దాని అర్థం వేరు. కాబట్టి వేరే అర్థం ఇస్తున్నప్పుడు ఆ వాక్య భాగాలకి ఆ సిస్టమాటిక్ థియాలజీ ఇచ్చేటువంటి అర్థం ఆపాదించకూడదు. ఇది కష్టమైనటువంటి పరిస్థితి, కానీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. తర్వాత మీరు ఈ మాటలు వినండి, తర్వాత ఆలోచించండి, దీన్ని చదవండి. అప్పుడు మీకు ఇంకా ఏదైనా అనుమానం ఉంటే అది క్లారిఫై అవుతుంది. ఇంకా ఎప్పుడైనా చెప్పమంటే మరలా చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ and the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and forevermore. Amen. God bless you.